వెంకటేష్లు బాగా చదువుకుంటున్నావా? చదువుతున్నామా. ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నాయి? ఇంకో 10-15 రోజులు ఉన్నాయమ్మా. 10-15 రోజులు ఉన్నాయా? సార్ వాళ్ళు స్కూల్ ఫీజు కట్టమంటున్నారు. రేపే లాస్ట్ డేట్ అంట. కట్టకపోతే ఎగ్జామ్ రాయనియరంట. అవునా? సరేలేనా, ఈరోజు కూల్ డబ్బులు వచ్చినవి, రేపు పోయి కట్టేస్తా. నువ్వు మాత్రం బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో, సరేనా? సరేమా, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటా. వెంకటేష్ మీ నాన్న వచ్చినట్టున్నాడు. డబ్బులు చూస్తే తానిక గుంజుకోతాడు. ఈ డబ్బులు అన్న దాచి పెడతా. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, ఊరుకునే కూర్చున్నా. ఈ వారం కూల్ డబ్బులే. ఇదిగోండి 200 ఉన్నాయి. ఏంది వారం పని చేసి 200? ఈ వారం 1200 వచ్చిందండి. పిల్లానికి పరీక్షలు దగ్గరకు పడినవి. ఫీజు కట్టకుంటే పరీక్షలు రాని అంట. రేపే కట్టాలంటే ఫీజు. పరీక్షల కోసం డబ్బులు దాపెడతావా? అంటే నేను తాగద్దా? లేదండి, ఈ వారం వదిలేసేయండి. రేపు వారం కావాలంటే మీరు చేసిన డబ్బులన్నీ మీకే ఇచ్చేస్తా. పరీక్షలు గిరీక్షలు లేదు, బడి బంద్ చేయి. నాకు మందుకు కావాలి డబ్బులు. ఏడబెట్టినావు? అలా అంటే ఎట్లండి? పిల్లాని జీవితం ఎట్లా? నేను మందు తాగాలి, నాకు డబ్బులు కావాలి. ఏమండి, ఇది ఒక్క వారం డబ్బులు ఇచ్చి పెట్టండి. ఫీజు కట్టాలంటే పిల్లాంది. ఇది రేపు కావాలంటే రేపు వారం మొత్తం నీకు ఇచ్చేస్తాను. పరీక్షలు లేవు, చదువు లేదు. ఈ మందు తాగితే హ్యాపీగా ఉంటా. వాడిని కూడా పనికి పంపి పరీక్షలు రాయనండి వాళ్ళని రేపు. ఏమండి ఏమండి, మన చదువు ముఖ్యమండి. బాగా చదువుకుంటున్నాడు, చదువు అయిపోతుందండి. ఏమండి, ఇది ఒక్క వారం డబ్బులు ఇవ్వండి. ప్లాన్ ఎగ్జామ్ అయిపోతుంది. అమ్మనేమనొద్దు నాన్న. ఇది ఒక్క వారం డబ్బులే కదా నాన్న మేము అడుగుతుంది. తాగితే ఏమొస్తుంది నాన్న? నువ్వే నన్ను దగ్గర నుండి చదివేయాల్సింది పోయి నువ్వే నన్ను చదివేయకుండా చేస్తున్నావు. నా భవిష్యత్తు పాడు చేయకున్నానా. నేను ఎగ్జామ్ రాయలేదు నాన్న. ప్లీజ్ నాన్న, ఇది ఒక్క వారం డబ్బులు రాయద్దురా, కూలి పనికి పోరా, డబ్బులు వస్తాయి. నువ్వే ఇలా అంటే ఎలా నాన్న? నా ఫ్రెండ్స్ తల ఎత్తుకొని నాన్న. ప్లీజ్ నాన్న, నీ కారు మొక్కుతాను. డబ్బులు ఇచ్చేనా? మందు ముఖ్యం, మందు తాగాలి. తాగితే ఏమొస్తుంది నాన్న? నేను చదువుకున్న భవిష్యత్తు మార్చుకుంటానా? నీ భవిష్యత్తు మార్చుకొని నేను కడుపు ఉపాసం ఉంటున్నా. నువ్వు అమ్మ ఎంతో కష్టపడి కూలి పని చేస్తుంటే నువ్వు ఇలా లాక్కొని వెళ్తే ఏం నాన్న? మేము తిన్నా తినకపోయినా రోజు డబ్బులు ఇస్తాం నాన్న. ఇది ఒక్క వారం డబ్బులు ఇచ్చిపెట్టినానా? ఎవరు చదువుకోమన్నారా? నేను పనికి పో, పనికి పోతే డబ్బులు వస్తాయి. మీ డబ్బులతో మీరు హ్యాపీగా అన్నం తినచ్చు. మీ అమ్మ డబ్బులతో నేను హ్యాపీగా మందు తాగచ్చు. బడి మానే. లేదు నాన్న, నాకు చదువు అంటే ప్రాణం నాన్న. నేను చదువుకొని పెద్ద జాబ్ చేసుకొని అప్పుడు ఇంత డబ్బులు నీ తెచ్చి చేతిలో పెడతానన్నా. ఆ డబ్బులు నువ్వు ఏమన్నా చేసుకున్నానా? ఇది ఒక్కసారి నాన్న ఈ డబ్బులు నాన్న. నువ్వు పెద్దగా ఉద్యోగం తెచ్చుకున్నంత తాగకుండా ఉన్నానా? వదా జరగా చదువుకొని కష్టం వేస్ట్ అవుతుంది నాన్న. ఆ డబ్బులు ఇచ్చేనా? తాగితే ఏమొస్తుంది నాన్న? వద్దు నా జీవితం డబ్బులు ఏమొద్దు నాన్న. ప్లీజ్ నాన్న, ఇచ్చేయి నాన్న. ప్లీజ్ నాన్న, ఆ డబ్బులు ఇచ్చేయి నాన్న. తాగితే ఏమొస్తుంది నాన్న? ఒక ఆరోగ్యం పాడైపోతుంది తప్ప. అవే డబ్బులు నాకు ఇస్తే నేను చదువుకున్న భవిష్యత్తుని మార్చుకుంటా కదా నాన్న. నన్ను పోషించలేనప్పుడు ఎందుకు కన్నావు నాన్న? తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకునేది కాక మా భవిష్యత్తుని కూడా గబ్బులు ఎత్తున్నారు. తాగి తట్టయితే పెళ్ళే చేసుకోకండి. తాగి భార్య పిల్లల సంతోషాన్ని చెడగొట్టి మా భవిష్యత్తుని గబ్బులు ఎత్తున్నారే. తాగి తండ్రులందరికీ ఒకటి చెప్తున్నాను, మందు మానేయండి, మా భవిష్యత్తుని కాపాడండి. మందు మానేయండి ప్లీజ్. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఒక మోటివేషన్ వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్